హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు క్యాటరింగ్ స్టైల్ అంటే మనం మ్యారేజెస్కి అట్లా వెళ్ళినప్పుడు చికెన్ ఫ్రై టేస్ట్ చేస్తాం కదా, ఆ స్టైల్లో చూపిస్తున్నాను. ఆయిల్, స్పైసెస్ యాడ్ చేసుకుని ఆనియన్ క్యూబ్స్గా కట్ చేసుకోండి. ఆనియన్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ బ్రౌన్ కాకుండా లైట్ బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే టైంలో కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోకే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం. చికెన్ ఫ్రై ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. సింపుల్గా అంటే రైస్లోకి అలాగే కలిపేసుకోవచ్చు. మనం రసం, పప్పు వాటితో కూడా కాంబినేషన్గా కూడా ట్రై చేయొచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఉప్పు, పసుపు వేసుకుందాం. అస్సలు వాటర్ వేయకూడదు, చికెన్లో ఉన్న వాటరే సరిపోతుంది. మీరు ఇలా వాటర్ లేకుండా ఫ్రై ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఈ విధంగా చికెన్ అంతా కూడా ఫ్రై చేసేసుకుందాం. మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకున్న తర్వాత చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది. కొద్దిసేపు తర్వాత మనకి చికెన్ అంతా కూడా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు కంపల్సరీ యాడ్ చేసుకోవాలి కసూరి మేతి, కొద్దిగా నలిపి వేసుకోండి. కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవే. మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. హోమ్ మేడ్ స్పైస్ పౌడర్స్ ఎలా చేసుకోవాలో ప్లేలిస్ట్ అయితే ఉంది. ఈ విధంగా బాగా కలిపేసుకొని ఫ్రై చేసేసుకుందాము. ఆయిల్ లైట్గా సపరేట్ అయినప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. అస్సలు వాటర్ అయితే యాడ్ చేయొద్దండి. ఇలాగే నేను చూపించినట్టు ట్రై చేయండి. రసంలోకి, పప్పులోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.